హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మణికంఠన్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన లవర్ మూవీ రివ్యూ. సో అదే మూవీని తెలుగులో ట్రూ లవర్ అనే పేరైతే పెట్టడం జరిగింది. సో ట్రూ లవర్ మూవీ రివ్యూ అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒక వన్ టైం వాచబుల్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారని వాళ్ళొక 6 yearsలో ఒక కైండ్ ఆఫ్ రిలేషన్లో అయితే ఉంటారనమాట. సో వాళ్ళిద్దరు లవర్స్. సో బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళ రిలేషన్ అనేది మంచిగా అయితే ఉండదు. బికాస్ ఆఫ్ హీరోకి ఒక పొజెసివ్నెస్ అనేది ఉంటుంది, లేదంటే ఒక అబ్సెషన్ అనేది ఉంటుంది. లైక్ హీరోయిన్ ఎవరితో మాట్లాడొద్దు, సో హీరోయిన్ ఎవరితో ఎక్కువ క్లోజ్గా అయితే మూవ్ అవ్వకూడదు, సో నాతోనే మాట్లాడాలని చెప్పి హీరోకి ఒక కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఒక బ్రేకప్ వరకు అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్తారు. అండ్ ఫైనల్లీ హీరో హీరోయిన్ విడిపోయారా లేకపోతే కలిసారా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళిద్దరి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. హీరో క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక ఒకవేళ మనం కనుక ఒక రిలేషన్షిప్లో ఉంటే కనుక మనమే కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా లేదా మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం అనమాట. సో హీరో క్యారెక్టర్కి ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతాం అనమాట. సో హీరో క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మణికంఠన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ తను గుడ్ నైట్ అని చెప్పి ఒక మూవీతో అయితే మన తెలుగు ఆడియన్స్కి అయితే పరిచయం అయ్యాడు. సో యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుడ్ నైట్ అంతా బాగుందా అంటే నో, ఈ మూవీ అయితే అట్లయితే ఉండదు. సో అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే మూవీ డిఓపి విజువల్గా మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఈ మూవీ ఎందుకు చూడాలని చెప్పి మనం క్వశ్చన్ వేసుకుంటే కనుక విజువల్స్ కోసమే చూడవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ సాంగ్స్ బాగున్నాయి అని చెప్పడం కనుక సాంగ్స్ని ప్లేస్మెంట్ చేసిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ గురించి నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్తాను, బట్ లాస్ట్ 20 minutes అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక సాంగ్స్ ప్లేస్మెంట్ బాగున్నా సరే, బట్ సాంగ్స్ అయితే మనకు వినడానికి అయితే అంతగా బాగాలేదు. సో మనం సాంగ్స్ ఒక మేజర్ మైనస్ పాయింట్. ఒక లవ్ స్టోరీ బాగుండాలంటే కనుక సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి. బట్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, బట్ సాంగ్స్ అయితే బాగాలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్ నుంచే ఒక 40 to 45 minutes మనకైతే బోర్ అయితే కొడుతుంది. ఒకే పాయింట్ని మళ్ళీ చెప్పేటట్టు అనిపించింది, ఒకే పాయింట్ చుట్టూ తిరిగినట్టు చెప్పేది అనిపించింది. ఇంకా చెప్పాలంటే మనకి బోర్ కూడా కొడుతుంది. అండ్ లెంత్ కూడా మనకి కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ అయితే మనకి పర్లేదు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు వచ్చే కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, సో అవి కొంచెం షార్ట్గా చెప్పుంటే బాగుండేది, లేకపోతే ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే సాంగ్స్ ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.